మోడీ గారు ఏం చేశారు? మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి, అరే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం అని చెప్పి అలా మొబైల్ ఫోన్ మనమే తయారు చేస్తున్నాం, డ్రోన్లు తయారు చేస్తున్నాం, మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్నాం. ఇలా ఎఫ్డిఐ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈ దేశంలో పెట్రోల్ పెట్టడానికి వివిధ దేశాలకు వస్తున్నారు. ఇండో కళ్ళు మూసుకున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విదేశాల నుంచి పెట్టుబడి ఇక్కడికి వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెట్టాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. అంటే ఏ విధంగా మనం ముందు పోతున్నాం ఒకసారి అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయదారులైన వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించడం ద్వారా మనం ఒక్కడమే వేసుకోవడం కాదు, మనము ఇవాళ అనుభవం ఉన్న రైతులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మీతో పాటు మీకు వచ్చే లాభాన్ని అనుభవపూర్వకంగా ఇతర వ్యవసాయదారులకు చెప్తే వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాని మీద అవగాహన లేకపోవడం వలన ఇది మంచి సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీని అవగాహన ఉండి ఇలా రైతులు వివరిస్తే చాలా మంచి సబ్జెక్ట్. ఇది సమాజానికి మంచిది, మనిషి ఆరోగ్యానికి మంచిది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం ప్రకృతి వ్యవసాయం అనేది చాలా మూల ఆధారం. మెడిసిన్ ఏం లేదన్నా, నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తే నువ్వు ఒక్క టాబ్లెట్ వేసుకోవడానికి అవసరం లేదు. లాస్ట్కు మీరు వేసుకునే టాబ్లెట్ ఆరోగ్యంగా సమాధితే లాస్ట్కు డాక్టర్లు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి. డాక్టర్లు బంద్ చేసుకోండి, డాక్టర్లు వృత్తి బంద్ చేసుకున్న ప్రకృతి వ్యవసాయం చేసే స్థాయికి రావాలి. ఇది పక్క జరగాలి. కాబట్టి మనం అందరి మర్చిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఇక్కడ వ్యవసాయంతో చెల్లుతున్నాను. ఇలా వ్యవసాయం చేస్తే పక్కా ఇస్తామని చెల్లుతున్నాను. నేనేమంటానంటే మీరనే చేస్తారా చేయరా అంటే నేనేదో ఉపన్యాసం వేయడానికి దానికోసం రాలే. నేను ఎంత స్టడీ చేస్తా తెలుసుకున్నా కాబట్టి బాధ అనిపించి వచ్చిన నేను. ఎందుకంటే నేను చాలా ఊర్లో పోతుంటా, అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. నేను అనేక రాష్ట్రాలు తిరుగుతుంటే లాస్ట్కు నిన్న చెప్పినట్టు డాక్టర్ నేను 5 రోజులు బెడ్ మీద ఉన్నాను. 5 రోజులు ఇవాళ నిన్న బయటికి వెళ్ళి బయటకు వచ్చింది ఇవాళే. డాక్టర్ ఫుడ్ ఫుడ్ ఏముంది సార్? రైస్ ఆకలి సార్, రైస్ తినాలి సార్ అంటే ఏమున్నది సార్ రైస్లా? కూరలు ఏమున్నది సార్? అంత కెమికల్స్ కదా సార్. ఇట్లా మాట్లాడుతున్నాడు. టీవీలలో బ్రేకింగ్, మామిడికాయ తిని 17 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి మృతి, హాస్పిటల్ స్పాట్లో చేసిపోయారు. ఇటువంటి వ్యవసాయం మనకు వద్దన్న. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయము ఈ పంటకు స్టార్ట్ చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో పక్కా కోటీశ్వరులు పక్కా అవుతారు. రాసి పెట్టుకోండి, పక్కా అవుతారు. కొనడానికి సిద్ధం, పంట దిగుబడి పెంచడానికి సిద్ధం, అన్నిటికీ నివారణ ఉంది. కాబట్టి వాటిని ఆలోచించి అందరం ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ రోజుకు 4400 రోజులైంది. 4400 రోజులైంది. ఇలా మా అందరికి చెప్పి ప్రకృతి వ్యవసాయం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరగాలి. ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలి, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి. ఇది జరగాలంటే ప్రజలందరూ, రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఉండాలి. ఈ దేశ ప్రజలందరూ కూడా రైస్ 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 అనేటువంటి ఆలోచన రావాలి. రైస్ అంటే భయపడే పరిస్థితి, రైస్ కోసము, బియ్యం కోసము, మంచి ప్రకృతి ద్వారా పండించేటువంటి పంటల కోసం ఎదురు చూసేటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, రసాయన రహిత వ్యవసాయం నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలిపించింది. కాబట్టి ఇవాళ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా, విజయవంతమైన పాలన సందర్భంగా ఇలా అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఉండే దేశానికి ప్రధాని, ఆయనే 4398 రోజులు అడిగిన. ఇలా మోడీ గారు ఇవరికి 4400 రోజులైంది. నెహ్రూ కాలంలోనేమో అవినీతి, అరాచకం, విధ్వంసం అన్నీ ఎప్పుడేమైతే ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క అవినీతి చూపెట్టండి. దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగిందని అనేక సంక్షేమ రైతులకు ఇస్తున్నాం. కిసాన్ సమ్మాన్ ఇద్దాం అన్న చెప్పిండు. మాకేమి ఇస్తున్నారంటే నేను